మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. కాస్త ఆగండి. ఐశ్వర్య, సుస్మిత, అమ్మా నాగమణి, నీ పెద్దక్కయ్య ఐశ్వర్య, నీ చిన్నక్కయ్య సుస్మిత, నీ చిన్నబావ చంద్ర. హారతిచ్చి లోపలికి తీసుకురండమ్మా. అన్బేరబుల్. పైగా దీని ముఖానికి హారతి కూడా. ఇంతకీ ఏం చూపించి మా మరిదిని బుట్టలో వేసుకున్నావు? ఆస్త, అంతస్తా, లేక నీ జిడ్డు ముఖమా? ఓ షిట్! ఈ కంట్రీకి నేను కోడలుగా వచ్చినందుకు షీమ ఇచ్చేస్తుంటే ఇంకో కంట్రీ గల్ని తీసుకొచ్చి మనకి తోడుగా నిలబెట్టారు. ఈ సొసైటీలో మనం ఎలా తలెత్తుకోగలమక్క? మన చెల్లాయిని తక్కువగా అంచనా వేయకు సుస్మిత. పల్లెటూరు కదా, వెనకాల ఎడ్ల బళ్లలో వజ్రాలు వైడూర్యాలు లాంఛనాలుగా తెస్తున్నారేమో. తెచ్చేది వజ్రాలు కదక్క. యునో 100 గోరలు 200 బైరలు. అది కాకపోతే 1 టన్ను పేడ 2 టన్నుల పిడకలు అయిండొచ్చు. ఓ షిట్! దీని పేడ స్మెల్ 10 మీటర్ల దూరం కొడుతుంది. నో ప్రాబ్లం సుస్మి. నేను కొన్న సీలో కారుని తుడిచే గుడ్డ ఖరీదు చేయని ఆడదిది. మనతో పాటు ఎందుకుంటుంది? మన పని వాళ్ళతో పాటు తను పడి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? గో గో అండ్ గెట్ లాస్ట్. ఒరే పంతులు, పందిలా మేయడం కాదు, ఈ వార్త చూసావా? ఉత్తరప్రదేశ్ లో ముష్టిది అనాథ శరణాలయానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చిందట. నిజమా? ఒక్క ముష్టి అంత డబ్బు ఎలా సంపాదించిందబ్బా? వచ్చే పట్టుకుని జంక్షన్ లో నిలబడు, ఎలా సంపాదించిందో తెలుస్తుంది. అయ్యా అడుగోరా నీ బ్రదరు, వాడితో పాటు ఇంటింటికి తిరిగి బిచ్చం అడుకొని చావు. ఊరుకో బదరు, చెల్లలేదు. వెళ్తానయ్యా, కాస్త ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. ఏది ఆ ముష్టి ఉత్తరం ఇలా ఇవ్వు, చదివి పెడతాను. మహారాజశ్రీ నాన్నగారికి మీ అబ్బాయి రాయినది. ఈ ముష్టి స్త్రీకి పుత్రస్త్రీ కూడానా? మొన్న కోనసీమలో తుఫాన్ వచ్చినా మన 300 ఎకరాల కొబ్బరి తోటకి ఏ ముప్పు జరగలేదు. ఒరేయ్ లేరా, లేచి ఆయన కూర్చోబెట్టు. కూర్చొని ముష్టి గారు. అబ్బా, తొందరగా చదవరా. అలాగే. ఆ 300 ఎకరాల్ని కోటిపల్లి రాజు గారు 1,50,00,000 అడుగుతున్నారు. మీరు సరేనంటే వచ్చి ఆ వ్యవహారం పూర్తి చేయండి. ఈ అబ్బా లేవరా, లేచా కూల్ డ్రింక్ లే లే. తీసుకోండి, కూల్ డ్రింక్ తాగండి సార్. అలాగే బ్యాంకు లాకర్లో ఉన్న 10 కిలోల బంగారం. అమ్మో, 10 కిలోల బంగారం. ఏమండి బెగ్గర్ గారు, ఇంత ఆస్తి పెట్టుకొని ఈ అడుక్కోవడం ఏంటండి? ఈ బెగ్గింగ్ అన్ని వదిలేసి ఈ ఉత్తరం రాసిన మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. నాకింకా పెళ్లి కాలేదండి. మరి ఈ ఉత్తరం రోడ్డు మీద దొరికిందండి. ఖాళీగా ఉన్నారు కదా, చదువుతారని తెచ్చానండి. ఇంకో ఉత్తరం ఉంది, చదువుతారా అండి? ఏంటిది? అల్వా తింటావా? ఏంది వయ్యో బుస్సుమని నాగబాన్ లేస్తవి. మంచి జోరు మీద ఉన్నావులే. నిన్ను చూస్తే జోరు. బాబా అగో, నాకేం తక్కువైందయ్యా? మహాలక్ష్మి ఓలే ఉంటావని మై అంటాడు, సైన్మా స్టార్ లెక్క కొడుతున్నావని వయసులో ఉన్న పోరగాలంటారు. మరి నువ్వేమంటావయ్యా? నోరు మూసుకుని వెళ్ళి పడుకోమంటాను. అంత జల్దీగా ఉన్నదా? లైట్ బంద్ చేయాలనా? అల్వా తింటావా? మన మధ్య జల్దీలు, లైట్ బందులు, అలవాలు తిండాలు లేవు, ఉండవు. నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటాను. అగో, మళ్ళా గలీజ్ మాటలు మాట్లాడి పెడితివి.
ఏం గట్లా అయితివి ఓ ముట్టుకుంటే 3 గిట్లా వస్తదనా నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు చిచి ఇంత మెత్తగా ఉంటేనే నువ్వు కింద పంటివి నీ గట్టిగా ఉంటేనే ఇష్టమా చెడా బలవంతంగా తాళి కట్టించుకోగలిగావు గాని నాతో కాపురం మాత్రం చేయలేవు ఉమ్, నువ్వు ఉప్పు కారం తింటలేవు అల్లం వెల్లుల్లి కూడా తింటున్నాను గాది ఇక నువ్వేం అవుతారో నా మొగుడో ఇగో ఎప్పుడో నా కొంగు తగిలి నీ కంగుమంటది పిలువ పెట్టకుండా నన్ను అలవాళ్ళకు నచ్చుకుని తింటావులే మార్నింగ్ 8 అయినా అది ఇంకా కిందకి దిగరాలేదు నైట్ ఏమైనా జరుగుంటుందంటావా అక్క ఆ, ఏమిటి జరిగేది చెమ్మచక్క మరిది గారు దాన్ని చూస్తేనే మండిపడుతుంటేను రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి ఉంటాయి చూడు. అమ్మా అయ్యో నాకీ పరిశానేంద్ర దేవుడో ఓ ఎల్లమ్మో ఓ అట్టమ్మో అమ్మమ్మమ్మమ్మ అమ్మ అయ్యో అప్పా అక్క ఇది మార్నింగ్ ఓవర్ యాక్టింగ్ మొదలెట్టిందేమిటి ఏందే నేను యాక్టింగ్ చేస్తున్నాను రాత్రంతా నా మొగుడు చేసిన వ్యాపారానికి నా ఒళ్ళంతా పులిసిపోయి నేను ఏడుస్తుంటే నీకు యాక్టింగ్ లెక్క కొడుతున్నా అది ఆ! చూసావా సుస్మి సురేష్ మనతో దీన్ని బయటికి గంటమని చెప్పి తను మాత్రం బాగా ఓ షిట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఏ నిజం చెప్పు మా మరిది అంత పని చేశాడా? చేసిందా అని మెల్లగా అడుగుతావు రాత్రంతా ఏం చేసిండో వివరంగా చెప్తా మీరు కొండ్రి ఏవే ఏంది నీ నడు నేను విరగొట్టానా ఆ, నా మొహానికి అంత అదృష్టం కూడానా అంటే చీ చెప్తే గలీజ్గా ఉంటది నేను నీతో కాపురం చేసేదానికంటే గలీజ్గా ఈ ప్రపంచంలో ఏది ఉండదు చెప్పు
చెప్తే నువ్వు మళ్ళీ నారాజ్ అవుతావు. నారాజు కాను తారాజు కాను గాని చెప్పు, ఎందుకు అబద్ధాలు చెప్పావు? ఎందుకంటే ఆలు మగలు కలిసి ఒక పక్క మీద పండలేమంటే నిన్ను నిన్ను నర్తనశాలలో అర్జునుడు అనుకుంటారు. అనుకోని పానాలేసే అర్జునుడు కాదు, డాన్స్ కట్టే అర్జునుడు. చిచి, ఇగో పని ఎట్లానే సేడింది గాని జర కొంగు నలిపోరా. నా కర్మ. ఇవాళ కొంగైంది, రేపేమవుద్దో. జీవితం కరిగిపోయే మంచు ఉన్నదానిలోనే నలుగురికి పంచు అన్న సిద్ధాంతాన్ని నమ్మినవాణ్ణి నేను. లక్షలు సంపాదించాను, వాటితో కోట్లకు పడగెత్తాను. ఆశకి సంపాదనకి అంతం ఎక్కడుందో చెప్పండి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఫ్యాక్టరీ నడవటానికే కాదు, నేనింతగా ఎదగటానికి నా కార్మికులే కారణం. ఇప్పుడు ఆ కార్మికుల్ని నా ఫ్యాక్టరీలో భాగస్వాముల్ని చేద్దాం అనుకుంటున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు వరప్రసాదరావు గారు. కానీ ప్రస్తుతానికి దాన్ని అమలు చేయడానికి వీలు పడదు. ఎందుకని? బ్యాంక్ రూల్స్ ప్రకారం ఫ్యాక్టరీ మీద మీరు తీసుకున్న లోన్స్ క్లియర్ అయితే కానీ పార్ట్నర్షిప్ డీల్ మార్చడానికి కుదరదండి. ఒకవేళ మార్చినా బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టడానికి వర్కర్స్ అడ్డం పెట్టుకుని మాయ చేస్తున్నారని ప్రజలు మిమ్మల్నే తప్పుపడతారండి. ఓ, మా బ్యాంకుకు లాస్ వస్తుందని కాదండి, మీ క్యారెక్టర్ మీద మచ్చపడకూడదు. ఇట్స్ ఆల్ రైట్. లోన్స్ క్లియర్ అయ్యాకే డీడ్ మారుస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మిస్టర్, సిగరెట్ ఆర్పు. అంటించింది ఆర్పేయడానికి కాదు, ఫ్యాక్టరీని తగలబెట్టానుక. నేను యూనియన్ మనిషిని. అయితే తప్పులు చేయొచ్చా? ఆర్పో. నేను ఆర్పను. ఏం చేస్తా? నన్నే కొడతావురా? శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! యముని మహీషపు లోహ గంటలు మబ్బు చాటున ఖనేల్మన్నాయి. నరక లోకపు జాగి లమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి. శివప్రసాద్ గారు! శివప్రసాద్ గారు! వర్కర్స్ యూనియన్! కార్మిక సోదరులారా, ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. డ్యూటీలో ఉన్న ఒక కార్మిక సోదరుని కొట్టినందుకు యాజమాన్యం దిగొచ్చేంత వరకు నేను ఈ దీక్ష ఆపను. కార్మిక నాయకుడు! కార్మిక నాయకుడు! యాజమాన్యం! 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 వస్తోంది వస్తోంది యాజమాన్యం. నా ధాటికి తట్టుకోలేక దిగి వస్తోంది. దట్ ఈస్ శివప్రసాద్. దిస్ ఈస్ చిట్టి బాబు. వాళ్ళు దిగొస్తారనుకుంటే నువ్వు దిగొచ్చావేంట్రా? అయినా నీకు ఇక్కడేం పనే? అదే ప్రశ్న నేను నిన్ను అడగడానికి వచ్చాను. నువ్వు వర్కర్వి కాదు, వాటాదారుడివి కాదు, నీకెందుకు ఈ నిరాహార దీక్ష? రేయ్, రేయ్, నా కార్మికుల కోసం నిరాహార దీక్ష కదరా, ప్రాణాలైన ధారపోస్తా. అవును, దారపోయడం నీకేమీ కొత్త కాదు కదా. పేకాట కోసం 10 ఎకరాలు దారపోసావు, మందు ముండ కోసం ఉన్న ఆస్తిపాస్తులని దారపోసావు. ఇక దారపోయడానికి ఏమీ లేక ఈ ఎర్ర శాలువా వేసుకుని తగలడ్డావు. నన్నేమైనా అను కానీ నా శాలువాని మాత్రం ఏమనబొక్క. శివుడికి త్రిశూలంలాగా, విష్ణువుకి చక్రంలాగా, అర్జునుడికి గాంధీవంలాగా, నాకు ఇది అలాగా. అయ్యా శివప్రసాద్ గారు, మిమ్మల్ని చైర్మన్ గారు రమ్మంటున్నారు. విన్నావుగా? సంప్రదింపుల కోసం యాజమాన్యం పిలుపు. వెళ్ళొస్తా కామ్రేడ్. 30 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీలో యూనియన్ అనే పదం వినిపించకుండా జాగ్రత్త పడ్డానురా. నీలాంటి మూడో మనిషి జోక్యానికి అవకాశం ఇవ్వకుండా కార్మికుల్ని కాపాడుకుంటూ వచ్చాను. అయినా వాళ్ళని విభజించి లీడర్ అయ్యావు. అది చావుదన్నట్టు పొట్టకూటి కోసం పనిచేసే అమాయకుల మీద నీ తెలివిని ఉపయోగించి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఎందుకురా? ఆ కసి 30 సంవత్సరాల క్రితం నాన్న లైన్లో పెట్టి నాకు ఆస్తి రాకుండా చేశావని ఉక్రోషం. ఆ రోజు ఆ కోపంతో నాన్నను చంపిన నేను కార్మిక సోదరుల కోసం కన్న తండ్రినే చంపిన నాయకుడని బిల్డప్ ఇచ్చుకుని జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు 25 కార్మిక సంఘాలకు నాయకుడినై నీతో పోరాడగల స్థాయికి ఎదిగాను. మై డియర్ బ్రదర్,
నా లక్ష్యం ఏంటో తెలుసా? నీకు నిద్ర లేకుండా చెయ్యటం, ఈ ఫ్యాక్టరీని ముక్కలు ముక్కలుగా చీల్చి ఫైనల్ గా నీ సీట్ లో నేను కూర్చోటం. అసంభవం శివప్రసాద్. పోయిన నా తండ్రి ఆశయానికి గుర్తుగా రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఈ ఫ్యాక్టరీని మంచికి నీడనిచ్చే భవంతిగా మార్చిన నేను నీలాంటి లోఫర్కి అలాంటి అవకాశం ఇవ్వను. మూర్ఖుడు ఇల్లు కడితే తెలివైన వాడు ఆ ఇంటో అద్దెకి దిగి ఆ ఇంటినే ఆక్రమించేసుకుంటాడు. ఆక్రమించేది అడుగుపెట్టే అవకాశం ఇచ్చినప్పుడు కదా. ఇచ్చాడన్నయ్యా. నేను ఫ్యాక్టరీలో చొచ్చుకుపోయే అవకాశాన్ని నీ చిన్న కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు దానికి 10% బోనస్ లింకు పెట్టి కార్మికులతో నేను చేతులు ముడుచు కూర్చోను. కావాలంటే సురేష్ చేత క్షమాపణలు చెప్పిస్తాను. 10 కాదు 15% బోనస్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడేం చేస్తావు? ఏం చేయాలో ఆలోచించుకొస్తా. ఫుల్ కౌంట్. ఓ గాడ్. ముత్యం, ఓ 5 lakhs క్యాష్ ఇవ్వు. మేడం, ఆల్రెడీ 15 లక్షలు బాకీ ఉన్నారు. రేపు ఇస్తాలేవయ్యా, ముందు 5 lakhs అప్పివ్వు. సారీ మేడం, డబ్బులుంటే ఆడండి, లేకపోతే లేచిపోండి. ఇడియట్, నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావరా? ఆఫ్టర్ ఆల్ నీ బాకీ కోసం నా భార్య మీద చేయెత్తుతావరా? మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో తెలుసా? ఇక్కడికిక్కడ ఇప్పుడే నీ క్లబ్ ని పేక ముక్కలా కొంటాను. అమ్ముతావా? పెద్ద కొనే మొగడు వచ్చావు, ముందు మా బాకీ తెచ్చు. భాస్కర్, తొందరపడతాడు 10 మందిలో. రే వచ్చావు, వాళ్ళు ఎవరనుకుంటున్నారా? సయాన అన్న కొడుకు, కోడలు. క్యాపిటలిస్ట్ అయిన మా అన్నకి, కార్మిక నాయకుడైన నాకు ఏదో మధ్యలో కొన్ని గొడవలు ఉండొచ్చు. అంత మాత్రంతో బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతురా? ఆఫ్టర్ ఆల్ 15 లక్షల కోసం 10 మంది ముందు నా బిడ్డల్ని అవమానిస్తావా? అది కాదు సార్. అది కాదు, ఇంకా మాట్లాడబాక. వెళ్ళి డబ్బు తీసుకురా. కావాలంటే నేను షూరిటీ సంతకాలు పెడతానయ్యా. వెళ్ళు. అనవసరంగా నష్టం పెడతాడు బాబాయ్. చూడబ్బాయి, నేను ప్రాన్సరీ నోటు మీద సంతకం పెడతానంటే నీకు అభిమానం అడ్డొస్తుంది. అసలు మనం ఏంటి? బ్లడ్ రిలేషన్. నీకేమాత్రం కష్టం వచ్చినా నీ కన్న తండ్రి కంటే నేను ఎక్కువ బాధపడతానయ్యా, అది గుర్తుంచుకో. చూడమ్మా, నీకెప్పుడు డబ్బు అవసరం వచ్చినా ఈ చిన్న మామయ్య బతికున్నాడని సంగతి గుర్తుంచుకో. కాగితే కబురు పెడితే చాలు, కాగితం మీద సంతకం కూడా లేకుండా డబ్బు పంపించేస్తారు. అయినా అవతల కోట్లకి వారసులై ఉండి ఇక్కడ లక్షలకి బాధపడతామేంటి? ఎవడనంటే నిజం అనుకుంటాడు. వెళ్ళి ఆడుకోవమ్మా, వెళ్ళు. సార్, నీ పైసలే నా ద్వారా అప్పిస్తున్నానని ఆ భాస్కర్ బాబు తెలిస్తే నీ ద్వారానే తెలియాలి. ఈరోజు మీ ఆవిడతో నిన్నటి కన్నా ఎక్కువ గొడవ పట్టున్నారే. నేను అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని. ఐ కేర్ పిన్ ఫర్ యువర్ బ్లడీ సెంటిమెంట్స్. నువ్వు మన మ్యారేజ్ కి ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ డాడీ ఆస్తిలో షేర్ తీసుకుని వచ్చి నాతో పాటు అమెరికా వచ్చి సెటిల్ కావాలి. సుస్మిత, డోంట్ కాల్ మీ లైక్ దట్. నువ్వు నేను చెప్పింది చేస్తేనే ఆ తాళి నా మెళ్ళ వేసుకుంటాను. అంతవరకు నువ్వు వట్టి మగాడివి, నా మొగుడివి కాదు. నో, దాని విషయం నా దగ్గర మాట్లాడు. దానికి కావాల్సింది నేను కాదు, నా ఆస్తి. అదేనండి, నన్ను కూడా అలా అనుకుంటారని చిన్న పెంకుటింట్లో ఉందామంటే మీరే నా మాట వినకుండా 50 లక్షలకు బంగ్లా బేరం చేశారు. చూడు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఆ బంగ్లా నీ కొని పెడతాను. అమ్మితే తాజ్మహల్ కూడా కొని నీ పేరు రాస్తాను. యూ డోంట్ వరీ. వస్తాను. నా నేషనల్ పర్మిట్ లారీ నేషనల్ హైవే మీద రోడ్డు వారిని నిలబడి 2 రూపాయలకి చిల్లిగారులు అమ్ముకునే దానివి. ఎంత డెవలప్మెంట్ అయిపోయావే. ఏంటమ్మా, పూజకు పనికిరాని పువ్వు లటక్కన వాడిని ఆటేసుకుని ఓ పెద్ద లవ్వు. అబ్బో, చిన్న మారుతి కారు లాగా ఉండేదానివి డబల్ డక్కర్ అయిపోయావో. ఇదంతా నీ డ్రైవింగే కదా బాయా? ఏంటనుకుంటున్నా, ఇది ఓల్డ్ మోడల్ ఫోర్ట్. సరిగాని ఆ బంగారు బాతుగాని గట్టిగా పట్టుకుని టాప్ గేర్ లో వెళ్ళిపో. చెక్ పోస్ట్ వస్తే నేను చూసుకుంటాను. సీతారామమ్మా, అమ్మా, మీ హస్బెండ్ కి ఒంట్లో బాగోలేదు, వారం రోజులు లీవ్ కావాలన్నావుగా, వెళ్ళి దగ్గరుండి చెకప్ చేయించు. అట్టగేనమ్మా. మరి ఇంట్లో పనులు ఎవరు సత్తారమ్మా? వెయిట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా చిన్న తోడుకోడలుందిగా, ఆవిడ చూసుకుంటుంది. నువ్వు వెళ్ళు. నల్గొండపో తిన్నమ్మ నాకు తెలియక స్వమావ కొడుకు తిన్నమ్మన్నా. సర్వెంట్స్ అందరూ లీవ్ లో వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి వాషింగ్ క్లీనింగ్ అంతా నువ్వే చేయాలి. ఏయ్, ఇంత పని అంత పరిశాన్ అవుతుండ్రా అక్కలు? ఐ టోల్డ్ యు నౌ, డోంట్ కాల్ మీ అక్క. ఏయ్, వాగుడు తగ్గించి పని చెయ్యి. 5 మినిట్ల ఖతం చేస్తా. నిర్మా,
నిర్మా టొంట డొంటుడాయ్ హాయ్ వాషింగ్ పౌడర్ నిర్మా ఓహో వాషింగ్ పౌడర్ నిర్మా బట్టలు తెల్లగా ఉతుకు ఆహా బట్టలు తెల్లగా ఉతుకు నిమ్మకాయ వేసి రుద్దు ఆహా నిర్మా మై గాడ్ ఐ లవ్ చచ్చిండ్రు వీళ్ళిద్దరు రేపటి నుంచి నన్ను ఉతుకుతారేమో